హే సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీఫిక్స్. ఈ రోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే తెలుగు సినిమాలో చాలా మంది ఇష్టపడే మరియు నేచురల్ స్టార్ అయిన మన ఓన్ నేచురల్ స్టార్ బర్త్డే. స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనం మాట్లాడింది ఒక హీరో గురించి కాదు, ఒక జర్నీ గురించి, ఒక స్ట్రగుల్ గురించి, ఒక మినిమం గ్యారంటీ బ్రాండ్ గురించి. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాని. నాని బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. హీ స్టార్టెడ్ హిజ్ కెరీర్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. క్లబ్ బాయ్ నుంచి నేచురల్ స్టార్ వరకు జర్నీ ఈజీ కాదు. హిజ్ ఫస్ట్ మూవీ అష్టాచమ్మ సింపుల్ లవ్ స్టోరీ, బట్ హిజ్ నేచురల్ యాక్టింగ్ అందరినీ అట్రాక్ట్ చేసింది. అప్పుడే అందరూ అన్నారు, ఈ అబ్బాయి డిఫరెంట్ గా సినిమాలు చేస్తున్నాడు. నాని కెరీర్ లో కొన్ని మూవీస్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఈగా హీరో యాజ్ ఎ ఫ్లై, రిస్కీ కాన్సెప్ట్ బట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. భలే భలే మగోడివై కామెడీ టైమింగ్ పీక్స్ లో ఉంటుంది. జెర్సీ ఎమోషనల్ మాస్టర్ పీస్, నేషనల్ లెవెల్ అప్రిసియేషన్ వచ్చింది. దసరా కంప్లీట్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్ చేశాడు. కామెడీ, ఎమోషన్, మాస్ క్లాస్ టెన్నర్ లో ప్రూవ్ చేశాడు. ఎవరి హీరో లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. నానికి కూడా కొన్ని ఫ్లాప్ మూవీస్ వచ్చాయి. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే హీ నెవర్ బ్లేమ్డ్ ఎనీవన్. హీ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఎవరీ సింగిల్ టైమ్. దట్స్ వై హీ ఈస్ కాల్డ్ నేచురల్ స్టార్. ఇండస్ట్రీలో సర్వైవల్ ఈజీ కాదు. బ్యాక్గ్రౌండ్ లేకుండా నిలబడటం అంటే చాలా కష్టం. బట్ నాని ప్రౌడ్ టాలెంట్ ప్లస్ హార్డ్ వర్క్ బ్యాక్గ్రౌండ్. నో కాంట్రవర్సీస్, నో అన్నెసెసరీ యాటిట్యూడ్, జస్ట్ ప్యూర్ వర్క్ అండ్ డెడికేషన్. థియేటర్ కి వెళ్ళినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ సినిమాలో నాని పాటు ఉంటే స్టోరీ బాగుంటుంది. అది నాని బ్రాండ్ వాల్యూ. ఈవెన్ ఇఫ్ ఈ మూవీ యావరేజ్ అయినా పెర్ఫార్మెన్స్ మాత్రం 100% ఉంటుంది. దట్స్ వై ఆడియన్స్ అంటారు నాని సినిమా అంటే మినిమం గ్యారంటీ. సో ఆన్ దిస్ స్పెషల్ డే, హ్యాపీ బర్త్డే టు ద సెల్ఫ్ మేడ్ స్టార్, ది మోస్ట్ రిలేటబుల్ హీరో, అవర్ నేచురల్ స్టార్ నాని. ఇలాగే డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసి ఇంకా మనల్ని ఎంటర్టైన్ చేయాలి. ఇఫ్ యు are a Nani fan, comment below your favorite Nani movie. And don't forget to like, share and subscribe to Cinefix.